హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు PVR హైలైట్స్. ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయలు, కేజీ మామిడికాయలు, ఆయిల్, మెంతులు, ఆవాలు 3 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు ఆవాలు పౌడర్ చేసుకోవాలి. అలాగే కప్పు కల్లుప్పు, కప్పు కారం, జీలకర్ర, పల్లి నూనె. ఎలా చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కేజీ కాయలు 4 కప్పులు, ఈ కప్పుతో 4 కప్పులు తురుము, 1 కప్పు ఇంటిగా ఉప్పు, 3 చెంచాల మెంతులు, 2 చెంచాల ఆవాలు పౌడర్, మొత్తం కలిపి 2 కలిపింది పౌడర్ వేపి పొడి చేసి, కప్పు కారం ఇంట్లో పట్టించుకుంటారు, 4 కప్పులు ఆవకాయ మామిడికాయ తురుము, 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, 3 చెంచాలు మెంతులు, 2 చెంచాల ఆవాలు వేపుకొని పొడి చేసుకుని ఇందులో వేసుకోవాలి. కారం, ఉప్పుని కల్లుప్పుని పౌడర్ కింద చేసి వేసుకోవాలి. అన్నీ కలిపి కేజీ కాయలు, కేజీ మామిడికాయలకి 4 కప్పులు తురుము, 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, 1 కప్పు మెంతిపిండి, ఆవపిండి 4 చెంచాలు. కేజీ మామిడికాయలు తీసుకొని కడిగి తుడిచిపెట్టేసి తురిమితే 4 కప్పులు తురుము వచ్చింది. 4 కప్పులకి 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు, కల్లుప్పు పేస్ట్ పొడి తీసుకోవాలి, అదే 1 కప్పు, మెంతులు 3 స్పూన్లు, ఆవాలు 2 స్పూన్లు వేపుకోవాలి. 2 కలిపి మిక్సీ పట్టి వేసుకోవాలి. అన్నీ కలిపి నీళ్ళు వేసి కలుపుకోవాలి. దీంతో 2 కప్పుల ఆయిల్, వెల్లుల్లిపాయలు 10 రెబ్బలు చెత్త కొట్టుకోవాలి మెత్తగా, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 టీ స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కంగారు పడవసరం నూనెకి అదంటే 10 అవసరం, ఎక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం. ఉనికి కాబట్టి వెల్లుల్లిపాయలు మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పోపు రెడీ అయిపోయింది. చల్లారి పెట్టుకొని అప్పుడు పచ్చళ్ళ కలుపుకోవాలి. మన తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ తాలింపుని సగం వరకు నేను పచ్చడిలో యాడ్ చేస్తున్నాను. ఈ సగం కలుపుకున్న తర్వాత మళ్ళీ మరో సగం యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ సగం ఆయిల్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఆయిల్ ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, లేదంటే పాడైపోతూ ఉంటుంది.
ఈ సగం పోసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి గట్టి పడిపోతుంది పచ్చడి. మనం ఆయిల్ వేసినప్పుడు ఎక్కువైంది అనుకుంటాము, కానీ పచ్చడిలో ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఐదు నిమిషాల తర్వాత పచ్చడి గట్టి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం మిగిలిన పోపును కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువైనట్టుంది కదా, బట్ కలుపుకుంటుంటే చూసారా చాలా గట్టిగా ఉంది. మనం ఒక కిలో మామిడికాయలకి తురుము చేసుకుంటే 4 కప్పులు తురుము వచ్చింది. దానికి 2 కప్పుల ఆయిల్ పట్టింది. ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మార్నింగ్కి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.